హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. 100 కట్ల పిశాచం కథలు 26వ భాగం. ఈరోజు కథ పేరు కన్నబిడ్డలు. విరాటుడు అనే రాజు ప్రజల్ని కన్నబిడ్డల్లా భావించి వారి సుఖ సంతోషాల కోసము అహర్నిశలు ఎంతో శ్రమించేవాడు. అందువల్ల దేశంలో అవినీతి అక్రమాలు పూర్తిగా నశించాయి. రాజు చేసిన ప్రజోపయోగకర శాసనాల వల్ల ప్రజలు సుఖశాంతులతో జీవిస్తున్నారు. విరాటుడికి సుబుద్ధి కుబుద్ధి అనే 2 మంత్రులున్నారు. ఇద్దరూ ఎంతో తెలివైన వాళ్లే, కానీ బుద్ధులు మాత్రము వాళ్ళ పేర్లకు తగ్గట్టే ఉండేవి. వారిలో సుబుద్ధి మంచివాడు. రాజు తనకిచ్చే జీతము కలిగించిన సదుపాయాలతో తృప్తిపడి సుఖంగా జీవిస్తున్నాడు. కుబుద్ధి స్వార్థపరుడు. అంతో ఇంతో అవినీతికి పాల్పడి ఉన్న సంపదను పెంచుకోవాలనేది అతని కోరిక. కానీ రాజు అహర్నిశలు అన్ని వ్యవహారాలు తను కూడా చూసుకోవటం వలన అవినీతికి అవకాశం లేకుండా పోయి ఇబ్బంది పడుతున్నాడు. రాజు పద్ధతి మార్చాలని నిత్యం ఆలోచించేవాడు కుబుద్ధి. ఒక రోజున అతడు విరాటుడితో, రాజా, ఇప్పుడు మన రాజ్యం సుభిక్షంగా ఉంది. ఒక్కసారిగా 10 మంది శత్రురాజులు చుట్టుముట్టినా ఎదురెళ్లి తిప్పుకొట్టగల సైనిక బలం మనకు ఉంది. వరుసగా 10 ఏళ్లు కరువు వచ్చినా తట్టుకోగల ధాన్య సంపద మనకు ఉన్నది. ఏళ్ల తరబడి వరదలొచ్చినా ప్రజలకు ఇబ్బంది కలగనివ్వని సదుపాయాలున్నాయి. తమరింత శ్రమపడటం ఇంకా అవసరమా? కనీసం కొన్నాళ్లైనా విశ్రాంతి తీసుకోండి అన్నాడు. విరాటుడు నవ్వి, మంత్రివర్య, నీ అభిమానానికి సంతోషం. అయితే నిన్నటి విందు భోజనం నేటి ఆకలి తీర్చదు. సమస్యలు లేకుండా జీవించాలంటే మనిషి అహర్నిశలు శ్రమించాలి. రాజుని కాబట్టి మన దేశ ప్రజలందరి బాధ్యత నా మీద మరింత ఎక్కువగా ఉంటుంది. అందుకే నేను అందరికంటే ఎక్కువగా శ్రమించాలి. నేను విశ్రాంతి గురించి ఆలోచించానో ఆ రోజు నుంచే దేశానికి పతనం మొదలవుతుంది. నా ఒంట్లో శక్తి ఉన్నంతకాలము నేను శ్రమిస్తూనే ఉంటాను. శ్రమలోనే నాకు విశ్రాంతి అన్నాడు. కానీ కుబుద్ధి తన పట్టు విడవలేదు. ఏ ప్రజల కోసం తమరు విలాసాలను కూడా త్యాగం చేస్తున్నారో ఆ ప్రజలు మీ గురించి ఏమనుకుంటున్నారో మీకు తెలుసా? నన్నడిగితే ప్రజలు కృతజ్ఞులు. వారి కోసమని ఇంత చేసినందుకు ఏదో ఒక రోజున తమరు విచారిస్తారు అన్నాడు. రాజు కుబుద్ధి మాటలకు చెలించక, మన ప్రజలు మంచివాళ్ళు, నీకు వారిపై దురభిప్రాయం ఎందుకు ఏర్పడిందో తెలియటం లేదు అన్నాడు. అయితే ఒకసారి మనిద్దరము మారువేషాలలో నగర సంచారం చేసి ప్రజల ఆలోచన తీరు గమనిద్దాం. నా మాటల్లోని నిజానిజాలు మీకే తెలుస్తాయి అన్నాడు కుబుద్ధి. విరాటుడు సరేనన్నాడు. అలా ఒక రోజున రాజు మంత్రి మారువేషాలతో బయలుదేరి ముందుగా ఒక భాగ్యవంతుడి ఇంటికి వెళ్లారు. ఆయన వారికి చక్కగా అతిథి మర్యాదలు చేశాడు. మాటల సందర్భంలో మంత్రి భాగ్యవంతుడితో, విరాటరాజు పాలనలో అంతా సుఖంగా ఉన్నాం. ఎవరైనా కుట్ర చేసి ఆయన్ని పదవీచ్యుతుణ్ణి చేస్తే కొత్త రాజు పాలనలో మనం ఎన్ని కష్టాలు పడాలో ఏమిటోనని భయమేస్తూ ఉంటుంది. అలా జరగకుండా ప్రజలంతా పూనుకొని ఏమైనా చెయ్యాలి అన్నాడు. భాగ్యవంతుడు నవ్వి, మన సుఖాల కోసము రాజు ఏమైనా తన సొంత డబ్బు ఖర్చు చేస్తున్నాడా? మన దగ్గర పన్నులు తీసుకొని సదుపాయాలు సమకూరుస్తున్నాడు. ఏ రాయి అయితేనేం పళ్ళోడు కొట్టుకునేందుకు, ఏ రాజైతేనేం పన్ను కట్టేందుకు? నువ్వన్నట్లు కుట్రదారులు ఎవరైనా ఉంటే నేను వాళ్లతో గొడవ పెట్టుకోను. దుర్మార్గుడైన రాజు కూడా సామాన్యులనే తప్ప భాగ్యవంతుల్ని బాధించడని నాకు తెలుసు. ఎందుకంటే భాగ్యవంతులు డబ్బుని సృష్టించగలరు. ఏ రాజుకైనా డబ్బు కావాలి అన్నాడు. ఆ తర్వాత రాజు మంత్రి కలిసి ఓ పేద రైతు ఇంటికి వెళ్లారు. మంత్రి రైతుతోనూ భాగ్యవంతుడికి చెప్పిందే చెప్పాడు. రైతు మాత్రము ఏమాత్రమూ కలవరపడకుండా, నన్నడిగితే ఈ రాజు పోతేనే మంచిదంటాను. తాగాలంటే పానశాల లేదు, ఆడాలంటే జూదశాల లేదు. ఇప్పుడేదో 4 వేళ్లు నోట్లోకి పోతున్నాయనుకో, కానీ ఏ సరదాలు లేని ఈ జీవితము ఒక జీవితమేనా అన్నాడు. నువ్విలా అనటం న్యాయం కాదు. మన రాజు విలాసాలన్నీ వదులుకొని అహర్నిశలు శ్రమిస్తున్నాడు. నువ్వు కూడా ఆయన అడుగుజాడల్లోనే నడవాలి అన్నాడు కుబుద్ధి. ఈ గొప్పవాళ్ల సంగతి ఎవరికి తెలీదు? కోట లోపల అంతఃపురంలో ఆయన ఏం చేస్తున్నాడో నువ్వు చూసావా? నేను చూశానా? ఇలాంటి ప్రచారాలతో మనల్ని మాయలో పడేసి
వాళ్ళు మటుకు వాళ్ళు విలాసాల్లో మునిగి తేలుతూ ఉంటారు. మన రాజుని నేను 2 సార్లు చూశాను. జరీ బట్టల్లో, వంటి నిండా నగలతో, అత్తరు వాసనలతో గుమగుమలాడిపోతూ పిడిరాయిలాగా ఉన్నాడు తప్ప అహర్నిశలు శ్రమిస్తున్న వాళ్ళిలా అనిపించలేదు. తానన్నీ అనుభవిస్తూ మనకేమీ లేకుండా చేసిన ఈ రాజంటేనే నాకు మహామంట అన్నాడు ఆ పేదవాడు. అక్కడి నుంచి రాజు, మంత్రి ఒక విలాస పురుషుడి ఇంటికి వెళ్లారు. వాడికి కూర్చొని తిన్న తరతరాలకి తరగని తాతల నాటి ఆస్తి ఉంది. నగరంలో వేరెక్కడా విలాస మందిరాలు లేవని వాడి ఇంట్లోనే అన్ని ఏర్పాట్లు చేసుకొని సరదాలు తీర్చుకుంటున్నాడు. కుబుద్ధి వాడితో, మన రాజు ప్రజాక్షేమం కోసం విలాస జీవితం వదిలిపెట్టి అహర్నిశలు శ్రమిస్తూ ఉంటే నువ్విలా బాధ్యతారహితంగా ప్రవర్తించడం ఏమీ బాగోలేదు. నీ వంతు బాధ్యతలు నువ్వు పూర్తి చేసి మంచి పౌరుడివి అనిపించుకోవాలి అన్నాడు. విలాస పురుషుడి నవ్వి, రాజంటే ప్రజాసేవకుడు, ఆయన తన బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. నాకు అలాంటి బాధ్యతలేం లేవు, కాబట్టి సుఖపడుతున్నాను అన్నాడు. బాధ్యతలు ఒకరిస్తే రావు, మనం తీసుకోవాలి. మన రాజునే చూడు, ఇతర రాజుల్లా తన విలాసాల్లో మునిగి తేలుతూ ప్రజల అవసరాలను నిర్లక్ష్యం చేస్తే ఎవరేమనగలరు? నువ్వు మన రాజుని ఆదర్శంగా తీసుకొని నీ పద్ధతులు మార్చుకోవాలి అన్నాడు కుబుద్ధి. విలాసాలు అనుభవించటానికి అదృష్టం ఉండాలి, ఒంట్లో చేవ ఉండాలి. మన రాజు దురదృష్టవంతుడు, చేవలేనివాడు. ఆయన నాకు ఆదర్శం కాదు అన్నాడు ఆ విలాస పురుషుడు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కొందరు సామాన్యుల్ని కలుసుకున్నారు. కుబుద్ధి రాజును తిడితే వాళ్ళు భయపడి, గోడలకు చెవులుంటాయి, రాజభటులకు తెలిస్తే రాజును తిట్టిన నేరానికి న్యాయస్థానానికి తీసుకుపోగలరు అన్నారే తప్ప అంత మంచి రాజును నిందించటమేమిటా అని ఒక్కరూ అనలేదు. దాంతో కుబుద్ధి ప్రజల గురించి తనకు చెప్పిన మాటలు నిజమేనని రాజు గ్రహించాడు. ఎవరి కోసం తానింతగా శ్రమిస్తున్నాడో వారిలో ఏ ఒక్కరికి తనంటే గౌరవభావం లేదని తెలిసి ఆయన మనసు పాడైంది. అంతఃపురానికి తిరిగి వెళ్ళాక, ఈ విషయం ముందే తెలిస్తే ఎంతో బాగుండేది, ఇప్పుడు నేనేం చెయ్యాలి అనే మీమాంసలో పడ్డాడు. ఆ రోజు నుంచి విరాటుడు అన్యమస్కంగా ఉంటున్నాడు. రాజ్య వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటం తగ్గించాడు. ఇది గమనించిన సుబుద్ధి మొదట్లో రాజు ఆరోగ్యం బాగోలేదేమో అనుకున్నాడు. కానీ అసలు కారణం ఇంకేదైనా ఉండవచ్చునని అతడికి త్వరలోనే అనుమానం పుట్టింది. వెళ్ళి రాజును కలుసుకొని కారణం అడిగాడు. ముందు తటపటాయించిన కాసేపటికి రాజు అతడికి అసలు కారణం చెప్పేశాడు. సుబుద్ధి నివ్వెరపోయి, ప్రభు, తమరు అనవసరంగా కలవరపడుతున్నారు. ప్రజలు తమని ఎంతగానో గౌరవిస్తున్నారు. ఇదంతా కుబుద్ధి కుతంత్రం. తమర్ని విలాస జీవితం వైపు మళ్లించి తాను అవినీతిని కొనసాగించాలనే అతడు తాపత్రయపడుతున్నాడు. ఇదంతా నమ్మకండి అన్నాడు. నా కళ్ళారా చూసిన నిజాన్ని నేను నమ్మకుండా ఎలా ఉండగలను అన్నాడు విరాటుడు. ప్రభు, కొనుగోలు చేసేటప్పుడు వ్యాపారస్తులు సరుకులో నుంచి బాగోలేని దాన్ని మచ్చుగా చూపించి ఆ సరుకును తక్కువ ధరకు కొంటారు. అమ్మేటప్పుడు అదే సరుకులో నుంచి బాగున్న దాన్ని మచ్చుగా చూపించి ఎక్కువ ధరకు అమ్ముతారు. కుబుద్ధి మీకు ప్రజల్లో ఒక రకం మచ్చు చూపించాడు. నేను మిమ్మల్ని తీసుకుని వెళ్ళి మరొక రకం ఉదాహరణ చూపిస్తాను అన్నాడు సుబుద్ధి. రాజు సరేనన్నాడు. విరాటుడు కుబుద్ధితో వెళ్ళినట్లే సుబుద్ధితో కలిసి మారువేషంలో ప్రజల మధ్యకు వెళ్ళాడు. వాళ్ళు తన కోసం ప్రాణాలైనా ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నట్లు గ్రహించాడు. అంతఃపురానికి తిరిగి వచ్చాక, ఇప్పుడు మీకు సంతోషంగా ఉందా ప్రభు అన్నాడు సుబుద్ధి. విరాటుడు తల అడ్డంగా ఊపి, నేను రాజ్యంలో ప్రజలందరి కోసమూ సమంగా శ్రమ పడుతున్నాను. కానీ కొందరు నన్నెందుకు ద్వేషించి చిన్నబుచ్చాలి? కృతజ్ఞులైన ఈ ప్రజల కోసము నేను నా సమయాన్ని వృధా చేసుకుంటున్నాను. ఇక మీదట అలా చేయను అన్నాడు. ప్రభు, ప్రజల్ని కన్నబిడ్డలుగా భావించే మీరు అలా అనటం భావ్యం కాదు. మరొక్కసారి నాతో రండి, ఈసారి మీకు ఇంకో ముఖ్యమైన విషయం చూపిస్తాను అన్నాడు సుబుద్ధి. అలా విరాటుడు సుబుద్ధి కలిసి ఒక అడవిలోకి వెళ్లారు. అక్కడ వారికి ఒక చెట్టు కింద కూర్చొని ముక్కు మూసుకొని తపస్సు చేసుకుంటున్న ఓ వృద్ధుడు కనిపించాడు. సుబుద్ధి రాజుకి ఆ వృద్ధుడి కథ చెప్పాడు. అతడి పేరు కేశవుడు. 3 కొడుకుల్ని కని అతడి భార్య మరణించింది. మళ్లీ పెళ్లి చేసుకుంటే సవతి తల్లి తన బిడ్డల్ని సరిగ్గా చూడదని ఆయన తనే స్వయంగా పిల్లల్ని పెంచి పెద్ద చేశాడు.
వారికి ఎలాంటి శ్రమ కలగకూడదని రాత్రింబవళ్ళు కష్టపడి డబ్బు సంపాదించాడు. తను తిన్నా తినకపోయినా పిల్లల చేత పంచభక్ష పరమాన్నాలే తినిపించాడు. తను ముతక బట్టలు ధరించినా పిల్లల చేత పట్టుబట్టలు కట్టించాడు. ధన సంపాదన కోసము తను నలుగురిని సేవించుకుంటూ పిల్లల అవసరాలకు సేవకులు నియమించాడు. వాళ్ళకి మంచి ఉద్యోగాలు వచ్చే విధంగా పెద్ద పెద్ద చదువులు చదివించాడు. ఇప్పుడు పిల్లలు ముగ్గురు పెళ్లి చేసుకుని సుఖంగా ఉన్నారు. తన పిల్లలే తన ఆస్తి అనుకున్నా తనకున్నదంతా 3 వాటాలుగా చేసి 3 బిడ్డలకు పంచి ఇచ్చాడు. వృద్ధుడైనాక పిల్లలకు తండ్రి భారమయ్యాడు. ఆయన యోగక్షేమాలని తమలో ఏ ఒక్కరూ భరించటం వీలు కాదంటూ వారిలో వారే వంతులు వేసుకోసాగారు. పిల్లలకు తండ్రి అంటే రవ్వంత అభిమానము కృతజ్ఞత కూడా లేవు. అది భరించలేక ఆయన ఈ అడవికి వచ్చి ఇలా తపస్సు చేసుకుంటున్నాడు అని వివరించాడు సుబుద్ధి. ఆ వృద్ధుడి కథ విని, అడవిలో ఉన్న ఈ వృద్ధుడి కథ నీకెలా తెలుసు అన్నాడు విరాటుడు ఆశ్చర్యంగా. కేశవుడు నా భార్యకు దూరపు బంధువు. ఈయన పరిస్థితి తెలిసి నా భార్య జాలిపడింది, నన్ను సాయపడమంది. నేను వెళ్ళి అడిగితే నా బిడ్డలు నన్ను పొమ్మనలేదు. వాళ్ళు రత్నాలు. నేను వానప్రస్థాశ్రమం స్వీకరించి ఇక్కడికొచ్చి తపస్సు చేసుకుంటున్నాను. నాకెవరి సాయం వద్దు. అవసరం అనిపిస్తే నా బిడ్డల వద్దకే వెళ్తాను అని నన్ను పంపించేశాడు. తన బిడ్డలకు చెడ్డ పేరు రావటం కూడా సహించలేని గొప్ప తండ్రి ఇతడు అన్నాడు సుబుద్ధి. విరాటుడేదో అనేలోగానే కేశవుడు కళ్ళు తెరిచి వాళ్ళని రాజు మంత్రులుగా గుర్తించి నమస్కరించాడు. విరాటుడు అతనితో, పురుషోత్తమా, నీ కొడుకుల దుర్మార్గం గురించి ఇప్పుడే విన్నాను. వాళ్ళని శిక్షించడం అవసరం. వాళ్ళకి ఏ శిక్ష వేయాలో నువ్వే చెప్పు అన్నాడు. కేశవుడు కలవరపడుతూ, ప్రభు, ఈ చివరి దశలో నేనిక్కడ తపస్సు చేస్తున్నదే నా కొడుకుల క్షేమం కోసం. వాళ్ళని మీరు శిక్షిస్తారంటే నేనెలా ఒప్పుకోగలను అన్నాడు. ఒప్పుకోవాలి, ఎందుకంటే దుర్మార్గుల్ని శిక్షించటం రాజుకు తప్పనిసరి అన్నాడు విరాటుడు. చట్ట విరుద్ధమైన పని చేసినప్పుడు కదా నా బిడ్డలు దుర్మార్గులయ్యేది. గ్రామానికి వెళ్ళి విచారించండి, వారు అలాంటి వారు కాదని తెలుస్తుంది అన్నాడు కేశవుడు. కష్టపడి పెంచి పెద్ద చేసిన తండ్రిని వృద్ధాప్యంలో ఆదుకోకుండా అడవిపాలు చేసిన పిల్లలు దుర్మార్గులు కాదా అన్నాడు విరాటుడు. ప్రభు, కన్నబిడ్డల్ని పెంచి పెద్ద చేయటం నా బాధ్యత. వారి నుంచి ప్రతిఫలం ఆశిస్తే అది నా స్వార్థమైతుంది. బిడ్డల నుంచి మెప్పుని ప్రతిఫలాన్ని ఆశించే తండ్రి కాదు, వ్యాపారి. నా శక్తి కొద్దీ పిల్లలకేదైనా ఇవ్వటమే నాకు తృప్తి. ప్రస్తుతము పిల్లలకి ఇవ్వటానికి నా వద్ద ధన కనక వస్తు వాహనాలు ఏమీ లేవు. వారికి ఇవ్వటానికి ఇప్పుడు తపోఫలాన్ని ఆర్జిస్తున్నాను అన్నాడు కేశవుడు. రాజు వెంటనే కేశవుడికి నమస్కరించి, కన్న బిడ్డల పట్ల తండ్రి దృక్పథం ఎలా ఉండాలో చెప్పిన నీ కథకి గొప్ప ప్రచారం కలిగిస్తాను. అది ఎందరో పిల్లలకి పెద్దలకు కూడా కనువిప్పు కాగలదు. రాజుగా ప్రజల్ని కన్నబిడ్డల్లా చూసుకోవటంలోనూ నేటి నుంచి నువ్వే నాకు ఆదర్శం అన్నాడు. వినయశీలుడి ఈ కథ ముగించగానే రాణి, ప్రజల్ని కన్నబిడ్డల్లా చూసుకోవటమంటే వారి నుంచి పొగడ్తలు ఆశించకూడదని, వారి తెగడ్తలకు చెలించకూడదని అర్థమైంది. మరి నేను నా ప్రజల్ని కన్నబిడ్డలా చూస్తున్నానా, సవతి బిడ్డలా చూస్తున్నానా అని మనసులో మదనపడింది. మహారాణి ఆలోచనలు ఎలా ఉన్నప్పటికీ ఆమెకి ఈ కథ బాగా నచ్చింది. ఆమె కథని మెచ్చుకోగానే వినయశీలుని ఆవహించిన 100 కట్ల పిశాచానికి మరో కట్టు విడిపోయింది. మర్నాడు వినోద ప్రదర్శనకు ముందు యథాప్రకారము కథ వినటానికి మళ్లీ వచ్చింది మహారాణి. వినయశీలుని ఆవహించి ఉన్న పిశాచము మరో కథ చెప్పడం మొదలుపెట్టింది. 100 కట్ల పిశాచం కథలు 26వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.